చెప్పండి, ఎవరికి ఇవ్వాల్సిన దగ్గర సపోర్ట్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. ఓకేనా? ఒక్కసారి ఏదో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎవరికి ఇచ్చినా మళ్ళీ గొడవలు అవుతాయి, మళ్ళీ దీని గురించి మాటలు వస్తాయని చెప్పేసి ఆయన కామ్గా ఉన్నారు. అది తప్పు కాదు కదా. ఆ తప్పు ఎలా అవుతుంది? దాన్ని తీసుకుని ఇలా అమ్మాయి మైండ్ని చెడగొట్టడం. తనుజాకి ఉందో లేదో పక్కన పెట్టండి, ఆ అమ్మాయి మనసులో ఉందో లేదో తెలియదు, మా డాడీ హెల్ప్ చేయలేదు ఏంట్రా అబ్బని. కానీ ఈ పక్కన వాళ్ళు ఉన్నారు చూసా, వీళ్ళు చెప్పే విధానానికి అమ్మాయి గేమ్ పోతుంది సగం. నిజంగా తనుజ సీరియస్గా తన పాటికి తన గేమ్ ఆడినా కూడా చాలా బాగుపడుతుందేమో. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి కొంచెం నాశనం అయిపోతుంది. ఎట్టకేలకి మొత్తానికి మాదిరి గారిని తీసేయడానికి కారణం కూడా నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ గేమ్ చెడగొడుతున్నాయి అని చెప్పేసి బిగ్ బాస్ తెలిసి ఉంటుంది, ఇలాగ చెడగొడుతున్నాయి అందుకని పంపించేశారు. తనుజ గురించి అసలు బయట ఎక్కడ నెగిటివ్ వస్తుందో నాకు తెలియదండి. మొత్తం అందరూ ఆమెని ఎత్తేస్తున్నారు. నేను అసలు తనుజ గురించి పాజిటివ్ మాట్లాడలేదండి, నెగిటివ్ మాట్లాడుతున్నాను. మధ్యలో వచ్చి మీరు పాజిటివ్ అనుకుంటున్నారు. యా గేమ్ వేరే వాళ్ళు పాడవుతుందంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా అయితే ఆమె కొంచెం ఆడాలని చూసింది వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత. సో వెళ్ళిపోయిన తర్వాత ఆడాలని చూసినప్పుడు దాన్ని చెడగొట్టింది ఎవరు? మాధురి రీతు వాళ్ళే కదా. అవునా కదా? నిజం చెప్పండి. అవును, ఎస్, ట్రూ అన్నమాట. ఎందుకంటే అంతకు ముందు తను నిజంగా సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు కూడా అడుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కొన్నిసార్లు ఆలేపోతుంది. కాకపోతే తను నుంచి చిన్న మిస్టేక్ ఏం చేస్తుంది అంటే, ఒక నిమిషం అండి, నామినేషన్స్ విషయంలో కానీ ఇలాంటి టైంలో తను శారీలు కట్టుకోకుండా పంజాబీ డ్రెస్ వేసుకుంటే బాగుంటది. ఎందుకంటే కొన్ని కొన్ని టాస్క్లు పెడుతున్నప్పుడు శారీలు కట్టుకుంటే పరిగెత్తలేం కదా. ఓకేనా అమ్మ? పద్ధతి, నువ్వు చాలా పద్ధతి, యువర్ వెరీ గుడ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు. ఐ నో అది నార్మల్ టైంలో రెడీ అయితే బాగుంటుంది, గేమ్ అలా పెట్టినప్పుడు వద్దు. ఎందుకంటే మీరు చాలా మంచి ఫైటర్ అనమాట అని నేను చెప్తున్నాలే, అది వేరే విషయము. ఓకేనా? సో ఫైనల్ గా ఏంటంటే తనేది సపోర్ట్ తీసుకుంటుంది. మీరు ఎంతమంది నన్ను ఫేక్ అనుకున్నా, నన్ను కామెంట్స్ దెబ్బేసినా ఇది నిజం. రివెంజ్ రివెంజ్ అది ఆ అమ్మాయి కావాలని పట్టుకుంది. ఇప్పుడు నేను అంతెందుకు, ఇప్పుడు రాము రాథోడ్ దగ్గర పోయేసి గీరతా గిల్లతా కే అని రాయడం ఎందుకు? ఎవడు నామినేషన్ వాడిది కదా, ఎవడిది వాడిది కదా. ఓ అంటే అలా కాదులేండి, మీకు అర్థం కావట్లా. మొన్న ఈయన గౌరవ్ మాధురి గారు ఉన్నారు, ఆ టైంలో నువ్వు సేవ్ చేయగలిగితే నువ్వు సేవ్ చేయొద్దు మాధురి గారిని అని చెప్పేసి అడిగాడు అనమాట రాము. సో ఇవి సేవ్ చేయలేదు కదా మాధురిని, సో ఆ కృతజ్ఞత ఇక్కడ చూపించినట్టున్నాడు మనోడు. తెంగర మొహాలు ఏం చేస్తాము, కరెక్ట్ నామినేషన్స్ చేయరు, సేమ్ నామినేషన్స్. మెయిన్ థింగ్ నాకైతే బిగ్ బాస్ మీద విరక్తి వస్తుంది. ఇదంతా ఫేక్ అనిపిస్తుంది, మొత్తం మీద ఫేక్ బిగ్ బాస్ నడుస్తుంది. సో ఇది ట్రూగా నడవాలంటే బిగ్ బాస్ మారాలంటే మన జనాలు ఇలానే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటది, కానీ భజనలు చేసుకుంటా ఉంటే కాదు. ఇక్కడ నన్ను ఎవరో తిడుతున్నారు. యాక్చువల్గా లాస్ట్ టైం అయితే మీకు చెప్పానండి, ఇమానుల్ గారు తనుజాని చేయడం విషయంలో మాత్రం అది కరెక్ట్ అనిపించలేదు, నాకు జెన్యూన్ అనిపించలేదు. ఎందుకంటే అది రాంగ్ కదా. తను అక్కడ అసలు సపోర్ట్ ఎక్కడ అడిగారు? ఇమానుల్ తనుజాని సపోర్ట్ అడగలేదు, రాము రాథోడ్కి ఇచ్చేయమన్నాడు. ఆ రోజు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడి మళ్ళీ కూడా చెప్తున్నాను, ఆ రోజు ఇమానుల్ గారు తప్పు, బట్ నిన్న మాత్రం తనుజా గారిదే తప్పు. కారణం చేసేస్తున్నారు. బేసిక్ గా మనకు చూపించేది ఏమో ప్రోమోస్ లో కానీ దేంట్లో అయినా సరే తనుజాని కారణం చేస్తున్నారు చూపిస్తున్నారు, కానీ అక్కడ కార్నర్ అయ్యేది మాత్రం తనుజ కాదు, మిగతా వాళ్ళు. రీతు నామినేట్ చేసిన తర్వాత సంజన గారు ఏడ్చారు. అంటే అది సింపతి కాదండి, అంటే ఉన్న పాయింట్స్ చెప్పి చేస్తే బాగుంటది. ఇప్పుడు ఆమె కూడా ఏంటంటే ఆమె కొంచెం రియల్ గానే ఉంటదండి సంజన గారు. ఏదో ఇలా నామినేషన్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే భయపడి కావాలని గొడవలు వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు తప్ప తను నిజంగానే చాలా జెన్యున్ పర్సన్ అనమాట సంజన. అటు ఇటు ఏం మాట్లాడడం అలా ఏం జరగదు, బై మిస్టేక్ మాట్లాడుతుంటది. సో ఆ పర్సన్ కి ఏంటంటే ఇవన్నీ నామినేషన్స్ చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు వీళ్ళు, కరెక్ట్ కాదు కదా, గుడ్ నామినేషన్ చేయొచ్చు కదా, ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే రీతం చేసినప్పుడు కూడా తనకు అలా అనిపించింది అనమాట, ఎందుకు ఇలా చేయడం అమ్మాయిని, అందుకనే ఏడ్చింది. యా అండి, ఇప్పుడు అమ్మాయి ఏ రోజైనా ఈ విషయం చెప్పిందండి రీతు. మన ఇమానుల్ గారు కూడా అన్నారు అక్కడికి, ఆమెతో మాట్లాడుతూ సంజన గారితో, అమ్మ నీకోసం నేను క్యాప్టెన్సీ టాస్క్ అదే దాన్ని కూడా బ్యాచ్ తీసాను కదా, ఇన్ని చెప్పారు కానీ ఎప్పుడైనా రీతు మాట్లాడిందా దీని గురించి? సో అక్కడ తెలిసిపోతుంది అమ్మాయి ఏంటనేది. అందుకే మేబీ సంజన గారు నిన్న ఏడ్చుండొచ్చు, ఎందుకంటే అమ్మాయి ట్రూగా ఉంది కదా, మనకి ఇచ్చింది కదా. ఎందుకంటే సంజన గారు మర్చిపోయారు, మన ఫ్లోరా గారు వచ్చి చెప్పారు, మళ్ళీ గుర్తు చేస్తారు కాబట్టి మళ్ళీ గుర్తు వచ్చినట్టుంది. సో అందుకని తను ఇట్లా ఏడవడం జరిగింది. సో అట్లా రీతు గేమ్ గురించి ఏం చెప్తారు, అంటే కొంచెం ఇంప్రూవ్ అయిందంటారా బాండింగ్స్ నుంచి బయటకు వచ్చి? ఎస్, రీతు పర్లేదండి. నిజంగా మొన్న మన పవన్ మీద ఏదైతే పడిందో నింద, అమ్మాయిని ఇట్లా నెట్టేశారు అనే విషయం మీద, అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇదన్నమాట క్లోజ్నెస్ అది. సో ఓలోలు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు ప్రాబ్లం లేదు. ఇక చూసే వాళ్ళకి అది నిజంగా ఇబ్బందే, అందరూ తప్పుగా అనుకుంటారు ఏంది ఇలా తీసుకొచ్చి చేశారని. కానీ మరీ అంత
డెప్త్ గా నాగార్జున గారు కానీ మిగతా వాళ్ళు అడగకుండా ఉంటే చాలా బాగుండేది అనమాట. ఎందుకంటే ఎవరైతే తోయించుకున్నారో ఆ అమ్మాయి అక్కడ సపోర్ట్ చేస్తుంది కదా పవన్ కి. తప్పు లేదండి, మాకు ఓకే, నా ప్రాబ్లం లేదు, అట్లా ఏం అనిపించలేదని. అలాంటప్పుడు మీ అందరికి నొప్పని నేను అంటున్నాను అనమాట. ఓకేనా, వాళ్ళ ఇష్టం అది. సో ఫైనల్ గా రీతు అయితే నాకు ఆ రోజు స్టాండ్ తీసుకోవడం చాలా బాగా అనిపించి మళ్ళీ రీతు ఒక మెట్టెక్కేసిందండి. నా 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 వేలో ఒక మెట్టెక్కేసింది రీతు. తనుజ గారు ఫేక్ గేమ్ ఆడట్లేదు. సేఫ్ గేమా? సేఫ్ గేమ్ కాదు, కానీ ఎందుకో అనవసరంగా ఆలోచించి ఏదేదో చేసేస్తున్న ఫీలింగ్ ఉంది. సో ఇలా తనుజ గారు మీరు ఇలా ఆడితే మాత్రం అస్సలు బాగాలేదండి. ఎందుకంటే తను ఫేక్ అని అయితే నేను చెప్పను, కానీ మిగతా వాళ్ళని మీరు ఎవరు చెప్పడానికి? కళ్యాణ్ ఏమని కానీ ఇంకోరు ఏమని కానీ అవన్నీ వరస్ట్ గా అనిపిస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. కళ్యాణ్ కళ్యాణ్ గారిని దూరం పెడుతుందంటే అదేం లేదండి. యాక్చువల్ గా లాస్ట్ టైం కళ్యాణ్ గారు నామినేట్ చేద్దాం అనుకున్నారు కదా, ఆ పాయింట్ పట్టుకుంది. ఏదో టైం వచ్చినప్పుడు వేద్దాం అనుకుంది. సో ఇప్పుడు టైం వచ్చింది, సో ఇప్పుడు అలా చేపించింది అనమాట. దూరం ఏం కాదులేండి. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అమ్మాయికి రీతు గాని కళ్యాణ్ గాని వీళ్ళే కొంచెం, మిగతా వాళ్ళని నమ్మాలనుకోవట్లేదు తనుజ. అంటే అక్క డెమాన్ పవర్ ని లేపారు అందరూ బిగ్ బాస్ హౌస్ లో. ప్రతి ఒక్కరు ఆయన పవర్ ఇచ్చారు కదా తాగడానికి లిక్విడ్. ఎలా అనిపించింది అక్క? అంటే లేపారంటే బేసిక్ గా అక్కడ ఏమై సో బేసిక్ గా అక్కడ లేపారు అంటే నిజంగా తన గేమ్ ఆడాడు. మనం కూడా చూసాం, మీరు అందరు కూడా తెలుసు. కెమెరాలు వెనక పట్టుకున్నారు, మన వాళ్ళు అందరు కూడా తెలుసు, అందరు చూస్తారు, అది వేరే విషయం. సో ప్రతి ఒక్కరు కూడా నిజం చెప్పండి డిమాండ్ పవర్ మంచిగా ఆడారు కదా ఈ మధ్య. సో అందువల్లే ఆయన పవర్ఫుల్ అని చెప్పేసి ఆయన డ్రింక్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఇప్పుడు తనుజ గారు పవర్ఫుల్ అయితే తనుజాకి ఇవ్వాలి కదా అందరూ. సో అక్కడే తెలిసి ఉండాలి మీ అందరికి ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు పవర్ఫుల్ ఏంటని. అడగండి, 10 మంది అడిగేయండి, నా సైడ్ నుంచి ఓకే డన్ అని చెప్తాను. తనుజ ఉంది కదా, తనుజ ఇమాన్యుయల్ ఇద్దరు గొడవ పడుతున్నారు గట్టిగా. సో బయట మేము చేస్తున్నారు అంటే ఏంట్రా ఇట్లా జరుగుతున్నావు తనుజ అని అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? బేసిక్ గా తనుజ ఇమ్మాయిల్ తగులుకోలేదు, ఇమ్మాయిల్ తనుజ తగులుకుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇమ్మాయిల్ అని చెప్పేసి బాండింగ్ అమ్మాయి కదా. అంటే బయట వాళ్ళకి కుకు వీధి జాతిరత్నాలు అని చెప్పేసి ఒకటి చేసే షో, అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం క్లోజ్నెస్ అనేది పెరిగింది అనమాట. సో అందువల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ ఉంది, ఓకే కాదనట్లేదు. కానీ హెల్ప్ ప్రతి దగ్గర అడిగిన తనుజ కానీ ఇమ్మాయిల్ కాదు, విషయం అందరూ తెలుసు. కరెక్టే అక్క, తనుజ ఎంత తప్పు ఉందో ఇమాన్యుయల్ అంతే ఉంది. ఇమ్మాన్యుయల్ అంటే అలాగా నేను చెప్తా ఒక నిమిషము. అడగండి. ఇద్దరు బాండింగ్ లో ఉన్నారు, ఫ్రెండ్ బొంగు అని. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇద్దరు కొట్లాడుతున్నారు. ఇమాన్యుయల్ వచ్చేసి నువ్వు బాండింగ్ పెట్టుకున్నావు కాబట్టి ఈడున్నావు, మీకు సపోర్ట్ చేసాం కాబట్టి ఈడున్నావు అంటున్నారు. సో ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఇమాన్యుయల్ కూడా బాండింగ్ లో ఉన్నాడు కదా, అప్పుడు తనుజని అనడం ఎందుకు అని వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు, నేను కాదు. మీరు ఏమంటారు? వాళ్ళ ఫ్యాన్స్ ఏమన్నారు నాకు తెలియదు, కానీ మీరైతే అంటున్నారు, అది వేరే విషయం. బిగ్ బాస్ ఎలా ఉంది? చెప్పు. బిగ్ బాస్ చూసుకుంటే చాలా చక్కగా ఉంది. బిగ్ బాస్ చూసుకుంటే మన చంటి గురించి చెప్పడం అలాగ ఉందన్నమాట. బిగ్ బాస్ గురించి చెప్పడం అవసరం లేదు భయ్య, ఖాళీ. మొత్తం ఏం జరుగుతుంది, మళ్ళా బాండింగ్స్ అంటా ఉన్నారు. ఏం జరుగుతుంది లోపల? భరణి గారు రోడ్డు వైపు, ఈ రేపు ఏమో తనుజ, ఓ చిన్న కూతురు ఈ తండ్రి, ఆ ఒక్కేమో పెద్ద కూతురు దివ్య. ఇవి కొట్లాట జరుగుతాయి అన్నమాట. ఆ బాండింగ్స్ ఎటుపోయాయి, ఆ బంధం ఎటుపోయాయి. ఒకప్పుడు బాగా మంచి కలిసి ఉండేవాళ్ళు, గేమ్స్ పెడితే కొట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది? నాకు చాలా చింతిస్తా ఉన్నాను భయ్య. ఓకే, తనుజ బయట చాలా కన్నింగ్ ఆడుతుంది అంటున్నారు. కన్నింగ్ ఆడుతుంది అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? కాకపోతే ఆమె అలా నెగిటివిటీకి ట్రోల్ అవ్వడానికి ఒక కారణం అందరికి ఫుడ్ పెట్టడం. రేషన్ మ్యారేజ్ అని జేసన్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి వేరే వాళ్ళ కర్రీ ఎదిగి పప్పు నాకు ఇంత వేసినావు తనుజ, సారీ ఇలా అదే గొడవ పడుతున్నారు. సంజన గొడవ పడుతున్నారు అనమాట. ఆ గొడవల వల్ల నెగిటివిటీ వస్తుంది తప్ప ఆమెకి ఎటువంటి నెగిటివిటీ లేదు. మంచిగానే ఆడుతుంది, గేమింగ్ మంచిగా చేస్తూ ఉంది అనమాట. అలాగే సుమన్ శెట్టి గారు చూసుకుంటే లాస్ట్ హీస్ క్రయింగ్, చాలా బాధపడ్డా అనమాట. చూసారా, ఏడ్చాడు. నిజమేనా? సాక్రిఫైస్ చేశాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ కి తనుజకి జరిగిన కన్వర్జేషన్ ఒకప్పుడు లవ్ ప్రేమ అన్నా వదిన భావించిన నేను ఈ రోజు కక్షలు కులులు కుతుంతాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో? వాళ్ళిద్దరు ఎవరి కాన్వర్జేషన్ బెటర్ అనిపించింది? ఎవరి అంటే తనుజ గారిది, ఇమాన్యుయల్ గారి. అసలు బిగ్ బాస్ లో ఒకప్పుడు మంచి బాండింగ్స్ తోటి నడిచేది అనమాట. లవ్ ప్రేమ ఇష్కు. అంటే భరణి గారిని తీసుకుంటే తనుజ గారికి దివ్య గారికి ఒక ఫాదర్ లాగాను, మాధురి గారు ఆమె చూసుకుంటే ఒక తల్లిలాగా తనుజాకి. మరి మన రీతు గారు దాని డిమాండ్ పోను, అది కథ వేరు ఉంటుంది. కానీ బిగ్ బాస్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అంటే గొడవ పడుతున్నమాట, గేమింగ్ పరంగా వాళ్ళు గొడవ పడుతున్నారు, గేమింగ్ పరంగానే పడుతున్నారు. నాకైతే చాలా బాధపడ్డాయి అన్నమాట. సుమన్ శెట్టి గారు తనుజ కొరకు సాక్రిఫైస్ చేశారనమాట. నేను ఎలిమినేషన్లో నేను ఉంటాను, పరిగెత్తలేకపోయా అని చెప్పి ఫీల్ అయ్యారు.
అదే అట్ ది సేమ్ టైం ఆమె కూడా మీరు ఎందుకు నామినేట్ అవ్వాలి అని చెప్పి ఆమె కూడా చెప్పింది అనమాట. అది ఒక గుడ్ హ్యాబిట్. ఓకే ఫైన్. ఓకే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఈ వీక్ ఎలిమినేట్ అంటే మన ఎవరు రాము రాథోర్ గారు. ఆయన ఏంటంటే కొద్దిగా హోమ్ సిక్ లో ఉన్నారన్నమాట. ఒక పిల్లోడు హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటి దగ్గర దిగులు ఎలా పెట్టుకుంటాడో అలాగే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయి ఆయన ఇంటి దిగులు పెట్టుకున్నాడు. అలాంటి కనపడుతుంది మనకు. అందరూ ఆన్ సెట్ లో ఉంటే ఆయన ఎక్కడో పోయి కూర్చొని ఆలోచించడము, లేదంటే అందరినీ కలవాలనుకోవడము, అవి చూస్తా ఉంటే 10 మంది కలవాలనుకుంటున్నాడు. బిగ్ బాస్ లో వాళ్ళం కాదు, ఇంటి దగ్గర ఉండే వాళ్ళని హోమ్ సిక్ అయితే ఫీల్ అవుతున్నారు. ఆయన ఒక 1 మంత్ బయట పంపించి మళ్ళీ 1 మంత్ కాదు 1 వీక్ బయట పంపించి మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకోండి. అదే జరుగుతుంది ఇప్పుడు బిగ్ బాస్ లో. అసలు బిగ్ బాస్ వచ్చింది నాగార్జున, మళ్ళీ సౌదరి తింది కదా దువ్వాడ మాత్రం అయితే బాగా గలీజ్గా చేయడం. కానీ బిగ్ బాస్లో కూడా కొట్టుకున్నారబ్బా. బిగ్ బాస్లో రకరకాల కిచెన్లోనే గలీజ్ చేస్తున్నారు. కానీ నాలాంటి వాళ్ళు బిగ్ బాస్లో తీసుకుంటలేదు. కానీ బిగ్ బాస్లో బొమ్మలతో ఆడుకోలేను. శ్రీముఖి ఉంది కదా, శ్రీముఖి మా మమ్మీ, బెదడగిట్ల మా తాడి, శ్రీముఖి మమ్మీ, బెదడగిట్ల మా తాడి, శ్రీముఖి మమ్మీ. నాకు మమ్మీ అవుద్ది, యాంకర్ మమ్మీ. శ్రీముఖి నాకు మమ్మీ వద్ది.